ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయి నెల రోజులవుతుంది. 30 రోజులు అయిపోయింది. కానీ ఇంతవరకు ఆ పాప ఎక్కడ ఉంది, పాప జాడ కనీసం సమాచారం లేదు. సరిగ్గా 6వ తారీఖు అండి, ఇవాళ జూలై 6, పాప మిస్ అయింది జూన్ 6, నెల రోజులైంది. గత నెల 6వ తారీఖున ఉదయం 11:50 సమయం. ఆ టైంలో తన తండ్రి కోసం, అప్పుడే తండ్రి తోటలోకి వెళ్ళాడు, తండ్రిని వెతుక్కుంటూ ఆ చిన్నారి నడుచుకుంటూ పోతుంది. చిన్నారి పక్కనే కుక్క కూడా ఉంది. 11:50కి మిస్ అయిపోయింది. తర్వాత అరగంటకి అటుగా ఆ తోట దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, తాతారావు అనే వ్యక్తి చూశాడు. వెంటనే ఊళ్ళో వాళ్ళకి, కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చాడు. వాళ్ళందరూ వెతికారు, సాయంత్రం వరకు వెతికారు. తర్వాత పోలీసు కంప్లైంట్ చేశారు, పోలీసులు కూడా వెతికారు. కానీ ఎక్కడ పాపకు సంబంధించిన ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. నెల రోజుల నుంచి ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. తర్వాత కుక్క వెతుక్కుంటూ వచ్చింది, ఇంటిని వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చిన తర్వాత పోలీసులు పట్టుకున్నారు, దానికి వైద్యం చేశారు. తర్వాత అది ఫుడ్ తినలేదు, వాటర్ కూడా తీసుకోలేదు, చనిపోయింది. ఎందుకంటే పోలీసులు ఆ కుక్కకు సంబంధించినటువంటి శాంపిల్స్ అన్ని కూడా విశాఖపట్నం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఆ ల్యాబ్లో ఇచ్చినటువంటి నివేదిక, కుక్క అనారోగ్యంతో చనిపోయింది, వీక్ అయిపోవడం వల్ల చనిపోయింది, సరిగా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల చనిపోయిందని చెప్పి తేల్చేశారు. తర్వాత ఆ తోట మొత్తం ఒక్కసారి కాదు, 2 సార్లు కాదండి, దాదాపు 10 సార్లైనా వెతుకుంటారు. 200 మంది SDRF బృందాలు జంటలుగా విడిపోయి వాళ్ళందరూ కూడా వెతికారు. పెద్ద పెద్ద కర్రలు తీసుకొని గడ్డిలో వెతికారు. పామాయిల్ తోట మొత్తం వెతికారు. తర్వాత అటు కొండ ప్రాంతం అటు కూడా వెతికారు. ఎక్కడా జాడ కనిపించలేదు. ఎవరైనా అక్కడ జీడిపిక్కలు ఏరుకోవడానికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళ గ్రామాలకు పోలీసులు వెళ్ళి కూడా వెతికారు. వాళ్ళ గ్రామాలకు వెళ్తే కనీసం అసలు ఏమాత్రం కూడా ఆచూకీ లేదు. వాళ్ళు కూడా మాకు తెలియదు, మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాం, మా పని చేసుకుని మేము వెళ్ళిపోతూ ఉంటాం, కానీ మాకు ఏ పాపం తెలియదు అని చెప్పి అన్నారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కూడా ఎక్కడ ఏం బయటపడలా. మొత్తం సీసీ కెమెరాలు జల్లెడ పట్టారు. తర్వాత చెరువులు వెతికారు, కుంటలు, చెరువులు, అక్కడ బోర్బావులు ఉన్నాయి, వాటిని కూడా తనిఖీ చేశారు. ఎక్కడ ఏమి కనిపించలేదు. పోలీసులు వెతికి అలసిపోయారని చెప్పాలి. థర్మల్ డ్రోన్స్ పెట్టి వెతికారండి. మొత్తం డ్రోన్ కెమెరాలు మొత్తం చూపించి జల్లెడ పట్టేశారు. ఎక్కడా కూడా దొరకలా. సో దాదాపు నెల రోజులు అవుతున్నా ఈ కేసు ఒక మిస్టరీగా మారిపోయింది. ఏమన్నా వన్యప్రాణులు ఏమైనా ఉంటాయా, పెద్ద సరపాలు ఏమైనా ఉన్నాయంటే అసలు ఇటువైపు క్రూర మృగాలు వచ్చి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఎక్కడ ఏవి కూడా కనిపించలేదు మాకని చెప్పి అక్కడ తోటలో పనిచేసేవాళ్ళు, ఆ గ్రామస్తులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. కానీ పోలీసుల అనుమానం చాలా బలంగా ఎవరో కిడ్నాప్ చేసే ఉంటారు. ఎందుకంటే ఏదైనా జంతువు దాడి చేసినా దాడికి సంబంధించిన ఆనవాళ్ళు ఉంటాయి. కానీ ఆ ఆనవాళ్ళు లేకపోవటం, కనీసం పాపకు సంబంధించిన ఆ పాప ఒంటి మీద వెండికి సంబంధించిన చైన్ ఉంది, కడియాలు ఉన్నాయి. అంటే కొంతమంది ఆ లోహాల్ని డిటెక్ట్ చేశారంటే పరికరాలతో కూడా వెతికారండి. కానీ ఎక్కడ కూడా ఒక్క ఆధారం, పాప డ్రెస్ కానీ వెండి వస్తువులు కానీ ఏమీ కనిపించలేదు. దాడి చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. కిడ్నాపర్లు తీసుకుపోయారంటే ఆ ఊళ్ళోనే కాకుండా చుట్టుపక్కల అన్ని జిల్లాల్లో సీసీ కెమెరాలు కూడా తీసుకొచ్చారు, చూశారు, ఏమీ కనిపించలా. ఆ రోజు ఆటో డ్రైవర్లు ఎవరైనా అనుమానాస్పదంగా ఒక పాపను తీసుకెళ్ళినట్టుగా ఏమైనా కనిపించారా అని కూడా ఆటో డ్రైవర్స్ అందరినీ వెతికారు. అక్కడ కూడా ఎలాంటి జాడ కనిపించలేదు. సో పోలీసులు నిజంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము, అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నాము. ఒకానొక సందర్భంలో కుటుంబ సభ్యుల మీద కూడా అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు అంటే తల్లిదండ్రులు ఎవరైనా వీళ్ళెవరైనా గొడవలు ఉన్నాయా, ఒకరి మీద ఒకరికి ఏమైనా కోపాలు ఉన్నాయా, ఈ కోణంలో కూడా దర్యాప్తు చేశారు. కానీ ఏమి కనిపించలా. నెల రోజులు అవుతుంటే నిజంగా ఆ తల్లి కన్నీళ్లు కార్చి కన్నీళ్లు కూడా రావట్లేదు, కళ్ళలో ఇంకిపోయి ఉంటాయి. అవి ఇంకా ఒక గోడకి కూలబడిపోయి ఇంకా బాధపడుతున్నది. నా చిన్నారి ఎప్పుడు వస్తుంది ఇంటికి? పోలీసులు ఇంతమంది, ఇంత పెద్ద పెద్ద అధికారులు కూడా నా పాప కనిపించట్లేదు, వెతుకుతా ఉన్నారు. ఏదో ఒక రోజు మా పాప దొరుకుతుంది, తీసుకొస్తారు అని చెప్పి, ఇంకా పాప బతికే ఉంది అని చెప్పి ఆ హోప్తో, ఆ ఆశతో కళ్ళు కాయలు కాసేలా వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ అమాయకుడైనటువంటి ఆ తండ్రి ప్రతి ఊరు, ఆ ప్రతి గ్రామం కూడా తిరుగుతూ ఆ చెట్టు పుట్ట కనిపించినటువంటి చెట్టు కల్లా ఒక పోలీసులు మొన్న రిలీజ్ చేశారు కదా గోడ పత్రిక, దాన్ని అతికిస్తూ ఈ పాప ఎక్కడైనా కనిపించిందా, ఈ పాప మా పాపేనండి, తునిలో మిస్ అయిపోయింది కదా, మీరు టీవీలో కూడా చూసుంటారు కదా, మా పాపేనండి, ఎక్కడైనా కనిపించిందా, ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి అని చెప్పి అట్నుంచి వచ్చేవాళ్ళు ఇట్నుంచి పోయేవాళ్ళు అందరినీ కూడా వెతుక్కుంటూ పోస్టర్లు అతికించుకుంటూ పిచ్చోడైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ నిజంగా పోలీసులకు మాత్రం ఇదొక మిస్టరీ కేసుగానే తయారైంది.
పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి అనిత గారు, తర్వాత డీజీపీ, జిల్లాకు సంబంధించిన ఎస్పీ, ఇక్కడ సిఐలు, ఎస్ఐలు, వందల మంది పోలీసులు ఊరూరా తిరిగినా కానీ ఎక్కడ జాడ లభ్యం కాల. కొండ దగ్గర లేదు, తోటలో లేదు, అసలు రాష్ట్రంలోనే లేదు ఆ మాటకు వస్తే. ఎందుకంటే మొత్తం అన్ని జిల్లాలు వెతికేస్తూ ఉన్నారు, అన్ని కెమెరాలు ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉన్నారు. కానీ నిజంగా ఎవరికీ ఏం అర్థం కావట్లా ఏం జరిగి ఉంటుంది. 2.5 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ చిన్నారి జ్ఞానేశ్వరి బుడి అడుగులు వేసుకుంటూ ఎంతో సంతోషంగా ఇంట్లో వాళ్ళకు ఆ పాపకు ఒక చెల్లి కూడా ఉంది. ఆ చెల్లిని ఆడించుకుంటూ, ఎందుకంటే వాళ్ళ ఫోన్లో ఆ వీడియోలు కూడా ఉన్నాయి, ఎంత ముద్దుగా మాట్లాడుతుంది, చెల్లెలతో ఎట్లా మాట్లాడుతుంది, ఇవన్నీ కూడా చూసి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పాప తప్పిపోయి నెల రోజులైంది, అప్పుడే నెల రోజులు అయిపోయింది అన్నట్టుంది. కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో మాత్రం ఒక్క ఆధారం కూడా లభ్యం కాల. సో పోలీసులు ఇంకా ఏం చెప్తారు, నెల రోజులు అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము ఇన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం, ఇంతమందిని విచారించాం, ఇన్ని కెమెరాలు శోధించాం, అసలు దీని గురించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు ఏదో ఒకటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇన్వెస్టిగేట్ జరుగుతోంది, అన్నీ చేస్తున్నాం, అన్నీ చూస్తున్నాం అంటున్నారు, కానీ ఉపయోగంలా. కుటుంబ సభ్యులు మాత్రం తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. ఈ పాప మిస్సింగ్ కేసు నెల రోజులు అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ స్పందించండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.